అబ్బా ఏం పట్నం రా నాయన, మొత్తం గలీజ్ గాలే. మోటార్ బండ్లకి వెళ్ళిపోగానే, చుట్టుముట్టు కంపెనీలకు వెళ్ళిపోగానే మొస తీసుకున్నడే కష్టమవుతుంది. రోడ్ల మీద మొత్తం ఖరాబ్ అయిన గాలేనాయే. అదే ఊర్లుంటేనా పెద్ద పెద్ద యాప చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు, తీరొక్క చెట్ల నుంచి చొక్కమైన గాలి వస్తుంది, పానం మంచిగా ఉంటుంది. ఇంకో 2-3 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం అని అనుకుంటాం, అంతే కదా. కానీ అంతటా గట్లనే పాడైంది. కావాలంటే ఈ ముచ్చట చూడరు. చిన్నగా తెలంగాణలో కూడా గలీజ్ గాలి పెరుగుతున్నది. రాష్ట్రంలో 12 నగరాలు జిల్లాలల్లా మంచి గాలి దొరుకుడే మా భాగ్యమైందట. గ్రీన్ పిన్ అనే సంఘపోలు సర్వే చేసి ఏడేడ గాలి ఎంత ఖరాబ్ అయిందో లెక్కలతో చెప్పిర్రు. గాలిని గలీజ్ చేసుట్లా పట్నపోలే ముందున్నారు. ఏడాదికింత గాలి ఖరాబ్ అవుతున్నదట భాగ్యనగరంలా. అటెన్క రంగారెడ్డి జిల్లా, కొత్తూరు, పాలమూరు, మెదక్ జిల్లాలలో ఉన్నాయి. మంచి గాలికి మసిబూసుట్లా పోటీ పడుతున్నారు ఈ 3 జిల్లాల పబ్లిక్. తర్వాతి స్థానంలో సంగారెడ్డి, రామగుండం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాలున్నాయి. పీల్చే గాలిని కూడా ఈషం చేసుకుంటే రోగాలు రాకుంటే ఎట్లుంటాయి? ఇట్లనే అయ్యేనా అంటే ఢిల్లీ పబ్లిక్ లెక్క మనం కూడా ముక్కులకు మాస్కులు కట్టుకొని తిరగాల్సి వస్తుంది. అట్లా కావద్దంటే ఒకటే మార్గం, ఉన్న చెట్లను కొట్టొద్దు, ఎవ్వరికి చేతనైనంతలా వాళ్ళు చెట్లు పెంచాలి, గంతే.